హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఒకరికి ఒకరు 11వ భాగాన్ని వినేద్దాం. యష్ ఈశ్వర్ చెప్పినట్లు ఫ్రెండ్ని కలవటానికి బయటికి వెళ్ళాలని చెప్పి ఆర్తిని త్వరగా రెడీ అవ్వమని తను కూడా రెడీ అయ్యి అందరికీ బాయ్ చెప్పి స్టార్ట్ అవుతారు. కార్లో ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చొని ఉంటుంది ఆర్తి. యష్కి ఆర్తి కోపంగా ఉందని తెలిసి ఎలా అయినా కూల్ చేయాలనుకొని సాంగ్స్ పెడతాడు. ఆర్తికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని యష్కి తెలుసు కాబట్టి యష్ సాంగ్ పెట్టగానే అలిగావా చిట్టి చిలక దిగవా నేలవంక. యష్ ఆర్తి వైపు చూస్తూ ఉంటాడు. ఆర్తి కోపంగా సాంగ్ చేంజ్ చేస్తుంది. ముక్కుపై ముద్దు పెట్టు ముక్కెరైపోయేట్టు అంటూ సాంగ్ స్టాప్ చేసి యష్ని చూడగానే అప్పటికే తను ఆర్తిని చూస్తూ ఉన్నాడు. కాస్త కరిగిపోయినా ఆ సాంగ్లో ఉన్నది జరిగేలా ఉంది అని మనసులో అనుకుంటూ సాంగ్ చేంజ్ చేసింది. సూటిగా చూడకు సూదిలా నవ్వకు. ఆ మాటకి ఆర్తి యష్ కళ్ళలోకి చూస్తుంది. యష్ కళ్ళతోని ఆర్తిని బ్రతిమలాడుతున్నట్లుగా చూస్తాడు. ఆర్తికి యష్ని చూస్తే జాలేస్తుంది. ఆర్తికి తన మనసులో యష్ పైన ఎంత ప్రేమ ఉందో, అసలు తన పైన ఎప్పటికీ అనుమానం కోపం రాదు అని తన మనసులో ఉన్న భావాలన్నీ చెప్పేయాలని ఉంది. బట్ ఎలా చెప్పాలో తెలియక యష్నే చూస్తుంది. మెల్లిగా యష్ని చూసి నవ్వి సాంగ్ చేంజ్ చేస్తుంది. పెదవి దాటని మాట ఒకటుంది తెలుసుకో సరిగా. ఆర్తి మనసులో అబ్బా, నా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో దానికి తగిన సాంగే వస్తుంది అనుకొని సౌండ్ కాస్త పెంచుతుంది. అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా. సాంగ్ అయిపోయింది. అయినా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అప్పుడే యష్కి ఏదో కాల్ రావడంతో ఇద్దరు స్పృహలోకి వస్తారు. యష్ కాల్ మాట్లాడి ఆర్తి వైపు చూస్తాడు. ఆర్తి చుట్టూ చూస్తూ మనం ఎక్కడున్నాం, ఎక్కడ ఎలాంటి విలేజే కనిపించట్లేదే, మరి కార్ ఎందుకు ఆపావు అనగానే ఎందుకంటే మా దేవి గారు అలా చూసేసరికి ఈ భక్తుడికి గుండె లయ తప్పింది, దేని మీదికి దృష్టి పోనంది, అందుకే కారు ఆపేసి నీ అందమైన కళ్ళలోకి చూస్తూ ఉండిపోయా అంటూ ఆర్తి కన్నులపైన కిస్ చేస్తాడు. ఆర్తి చిన్నగా నవ్వుతూ మళ్ళీ ఫేస్ కోపంగా పెట్టి సరే లేట్ అవుతుంది, చీకటి పడేలా ఉంది, త్వరగా స్టార్ట్ చేయండి. ఏం స్టార్ట్ చేయాలి, అయినా చీకటిలోనే కొన్ని పనులు అందంగా ఉంటాయి అంటూ ఆర్తిని చూస్తూ కన్ను కొడతాడు. ఆర్తి మనసులో అమ్మో ఈయన బాగా ముదిరిపోయారు, ఇన్ని రోజులు ఉన్న యష్కి ఇప్పుడున్న యష్కి ఎంత తేడా అనుకుంటూ యష్నే చూస్తూ ఉంది. హలో శ్రీమతి గారు, ఊహల్లోనే ఉన్నారు, కాస్త మీరు ఈ లోకంలోకి వస్తే వెళ్దాం అంటూ ఆర్తిని చూస్తూ నవ్వుతూ కార్ స్టార్ట్ చేస్తాడు. రాత్రి 8 గంటలకి ఆర్తి యష్లు ఒక పల్లెటూరుకి చేరుకున్నారు. ఆ ఊరు యష్ ఆర్తి ఇద్దరికి చాలా నచ్చింది. ఆ టైంకి ఊరిలో చాలామంది పడుకుని ఉన్నారు. ఒక అబ్బాయి కనిపిస్తే అతన్ని అడ్రస్ అడిగి వెళ్ళి ఆ ఇంటి ముందు కారు ఆపాడు. కారు వచ్చిన సౌండ్ విని ఒక నడి వయసు ఉన్న ఆ ఆడ మనిషి వచ్చి వాళ్ళని సాదరంగా లోపలికి ఆహ్వానించింది. ఆర్తి యష్లు ఇంట్లోకి వెళ్ళారు. ఆ ఇల్లు చూడ్డానికి చాలా బాగుంది, బొమ్మరిల్లులాగా ముద్దుగా ఉంది. ఆర్తికైతే ఆ ఇల్లు చాలా నచ్చిందని యష్కి తన ఫేస్ చూడగానే అర్థమైపోయింది. అమ్మ, మేము ఈశ్వర్ పంపిస్తే వచ్చాం, తన ఫ్రెండ్ ఎవరో రఘు అని తనని కలవటానికి వచ్చాం. నా పేరు యష్, తను నా భార్య ఆర్తి, తమని అని ఆమెకి పరిచయం చేసుకున్నారు. ఆవిడ నవ్వుతూ ఈశ్వర్ బాబు అంతా చెప్పారు, మీరు వస్తారని కూడా చెప్పాడు. నేను ఈ పక్కింట్లోనే ఉంటాం, రఘుకి అత్తమ్మని అవుతాను. నా పేరు సావిత్రి. రఘు వాళ్ళు ఇందాకే తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు. ఈ రాత్రికి అక్కడే వాళ్ళకి కార్యం బాబు, అందుకే వాళ్ళు రాలేరు. మీరు ఈ రాత్రికి భోజనం చేసి ఇక్కడే పడుకోండి, తెల్లవారగానే నేను వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను అని వాళ్ళ భోజనానికి రమ్మని కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మని చెప్తుంది. ఆవిడ వెళ్తుంటే ఆపి ఆంటీ, నాకు ఒక డౌటు, అది క్లారిఫై చేస్తారా అని అడుగుతాడు. ఆవిడ ఏంటి అన్నట్లుగా చూస్తుంది. ఇందాక ఏదో కార్యం అన్నారు కదా, ఇంతకీ కార్యం అంటే ఏంటి ఆంటీ అని డౌట్గా ఫేస్ పెట్టి అడుగుతాడు. ఆ మాటకి సావిత్రి గారు నవ్వి యష్ తలపైన చిన్నగా ఒక మొటిక్కాయ వేసి బడవ, ఎవరిని ఏమడగాలో కూడా తెలీదా, వెళ్ళి నీ భార్యను అడుగు అంటూ ఆర్తిని చూసి ముసిముసిగా నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. యష్కి ఆమె మాటలు ఏమీ అర్థం కాక తల నిమురుకుంటూ నేను ఇప్పుడు అంతగా ఏం అడిగానని ఆంటీ అలా సిగ్గుపడుతున్నారు ఆర్తి అనగానే ఆర్తి యష్ ఫేస్ చూసి నవ్వుతుంది. ఆర్తి, ఎందుకు నవ్వుతున్నావు, ప్లీజ్ నాకు ఏదైనా డౌట్ వస్తే క్లియర్ అయ్యేదాకా కుదురుగా ఉండలేను అంటూ ఆర్తి ముందుకొచ్చి చేతులను పట్టుకుని రిక్వెస్ట్ చేస్తాడు. ఆర్తి నవ్వుతూ యష్ దగ్గరికి వచ్చి తన చెవిలో
మీరు మన ప్రేమ సక్సెస్ అయినప్పటి నుండి దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అదే అంటూ మెల్లగా చెప్పి సిగ్గుపడుతూ బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. ఆర్తి చెప్పాక కూడా అర్థం కాని మన యష్ నేను దేనికోసం ఎదురు చూస్తున్నానబ్బా అంటూ ఆలోచిస్తుంటే కాసేపటికి బల్బ్ వెలిగి అర్థమవుతుంది. ఓహో, కార్యం అంటే ఫస్ట్ నైటా? ఛా, అనవసరంగా ఆంటీని అడిగా అనుకుంటూ తను కూడా ఫ్రెష్ అయి వస్తాడు. అప్పుడే ఆర్తి సావిత్రి గారి దగ్గరకు వచ్చి ఆంటీ, అక్కడ కనిపిస్తున్న ఇల్లు ఎవరిది? తోటలో చాలా అందంగా ఉంది అని అడుగుతుంది. ఆ మాటకి యష్ కూడా అటు చూస్తాడు. యష్ కూడా ఆ ప్లేస్ చాలా నచ్చింది. చుట్టూ గులాబీ, మల్లె, చామంతి, లిల్లీ ఇలా రకరకాల చెట్లతో అక్కడ ప్లేస్ చాలా అందంగా ఉంది. సావిత్రి గారు, అది రఘు వాళ్ళదే తల్లి. ఆ రూమ్ కూడా ఒక్కోసారి పని ఎక్కువైతే లేదా అక్కడ ప్రకృతిని చూస్తూ అక్కడే పడుకోవడానికి వీలుగా ఉంటుందని మా అన్నయ్య రఘు వాళ్ళ నాన్న కట్టించారని చెప్తుంది. ఆర్తి వెంటనే వావ్ ఆంటీ, ఆ ప్లేస్ నాకు చాలా నచ్చింది. మేం భోజనం అక్కడే చేసేసి అక్కడే పడుకుంటాం అని చెప్పి యష్ని చూడగానే యష్ కూడా ఓకే అన్నట్లు సైగ చేస్తాడు. సావిత్రి నవ్వుతూ సరే తల్లి, మీరు భోజనం చేసేసి పడుకోండి, నేను ఇంటికి వెళ్తున్నాను. పక్కన ఉన్నదే మా ఇల్లు, ఏదైనా అవసరమైతే మొహమాట పడకుండా పిలవండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆవిడ వెళ్ళగానే ఆ ఇంటి లోపల నుండి డోర్ వేసేసి భోజనం బాక్స్లో పెట్టుకుని కావలసినవి తీసుకుని ఇద్దరు అక్కడికి వెళ్తారు. ఆర్తి, యష్ ఆ తోటని చూసి చాలా హ్యాపీ అవుతారు. అక్కడ అప్పుడే విచ్చుకుంటున్న పూల పరిమళం వాళ్ళ మనసుకి ఎంతో హాయిగా ఉంది. ఆర్తి అయితే ఆ తోటని చూస్తూ యష్, ఇక్కడ ఎంత బాగుందో కదా, ఎంత స్వచ్ఛమైన గాలి, ఈ పూల పరిమళం, వాటి అందాలు చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అంటూ చిన్నపిల్లలా సంబరపడిపోతుంటే యష్ ఆర్తిని చూస్తూ ఉండిపోయాడు. ఆర్తి ఆ రోజు చాలా అందంగా ఉంది. తనకి ఎంతో ఇష్టమైన వైట్ అండ్ పింక్ కలర్ శారీ కట్టుకుని ఆకాశం నుండి తన కోసమే దిగి వచ్చిన దేవకనిలా ఉంది. యష్ అలా చూస్తుంటే ఆర్తి సిగ్గుపడి ఇప్పటికే చాలా లేట్ అయింది, ముందు డిన్నర్ చేద్దాం పదండి అని రూమ్లోకి వెళ్తారు. యష్కి భోజనం వడ్డించి తినమని చెప్తే నేను తినను, ఈరోజు నువ్వే తినిపించవా ప్లీజ్ అని చాలా ప్రేమగా క్యూట్గా అడుగుతాడు. యష్ అలా అడగగానే ఆర్తి నవ్వుకొని యష్కి తినిపిస్తుంది. యష్ కూడా ఆర్తికి తినిపిస్తాడు. ఇద్దరు భోజనం చేసి అక్కడున్న పువ్వుల్ని చూస్తూ ఉంటారు. యష్ వెళ్ళి ఒక రోజా పువ్వు తీసుకుని ఆర్తి ముందు మోకాలపై కూర్చొని, ఆర్తి, నా జీవితంలో శూన్యం నిండిపోయిన టైంలో వెలుగులా మరీ నాకు దారి చూపావు. నాకు సంతోషం అంటే ఏంటో రుచి చూపించావు. నా జీవితాన్నే మార్చేశావు. నాలో ఎప్పుడో కనుమరుగైపోయిన యష్ని మళ్ళీ రప్పించావు. నా జీవితాన్ని అందంగా మార్చేశావు. నా కుటుంబాన్ని నీ కుటుంబంలా ఆదరించావు. ఆర్యన్కి తల్లి ప్రేమని పంచావు. అందరికంటే ఎక్కువగా నా కోపాన్ని భరించి కూడా తట్టుకొని నన్ను మార్చేశావు. నా సంతోషాలకి కారణమయ్యావు. ఇంత చేసిన నీకు నా జీవితం మొత్తం నీ చేతిలో పెట్టినా తక్కువే అవుతుంది. బట్ నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తుంటా. ప్రతి కష్టంలో సుఖంలో నీ తోడుగా ఉంటా. నన్ను దాటి ఎవరూ నీ దగ్గరికి కూడా రాలేరు. నువ్వే నా ప్రాణం. ఆర్తి, ఐ లవ్ యూ అంటూ కళ్ళల్లో నీళ్ళతో ఎమోషనల్గా చెప్తాడు. యష్ అలా చెప్పేసరికి ఆర్తి కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతాయి. వెంటనే తను కూడా నీస్పై కూర్చొని యష్ని హగ్ చేసుకుని, ఐ లవ్ యూ టూ బావా, నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు దూరం అయితే ఈ ప్రాణం కూడా ఉండదు. మనం ఎప్పటికీ ఇలానే కలిసి హ్యాపీగా ఉండాలి బావా, లవ్ యూ సో మచ్ అంటూ ఏడుస్తూ చెప్తుంది. ఆ మాటికి యష్ ఇంకా గట్టిగా ఆర్తిని హక్ చేసుకుని తన మెడవంపుల్లో కిస్ చేస్తాడు. ఆర్తి యష్ ఊపిరి తగలగానే శరీరంలో ఏదో తెలియని అలజడి కలిగి అలానే ఉండిపోతుంది. ఆర్తి పరిస్థితి అర్థమైన యష్ ఆర్తిని పైకి లేపి తను కూడా లేచి తన నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఇంకో చేతితో ఆర్తి ముఖాన్ని పట్టుకొని దగ్గరకు తీసుకొని నుదుటి మీద, కన్నుల మీద, బుగ్గల మీద, గడ్డం మీద ఇలా వరుసగా ముద్దులు పెడుతూ ఉంటాడు. ఆర్తి యష్ చేసే పనులకి సిగ్గుపడుతుంది, కానీ వద్దు అనకుండా సహకరిస్తుంది. యష్కి ఆర్తి కోఆపరేట్ చేయడం అర్థమై తన పెదవులతో ఆర్తి పెదవుల్ని మూసేసి గాఢమైన ముద్దు పెడతాడు. ఆర్తి కూడా ఆ ముద్దులో తన పైన యష్కి ఎంత ప్రేముందో అర్థమై తనకి సహకరిస్తుంది. యష్ అలానే తనని ఎత్తుకొని రూమ్ లోపలికి తీసుకొచ్చి అక్కడున్న బెడ్ పైన పడుకోబెట్టి తను కూడా ఆర్తి పక్కన పడుకొని ఆర్తిని చూస్తూ ఉన్నాడు. యష్ చూపులు తట్టుకోలేని ఆర్తి యష్ని హక్ చేసుకుంటుంది. అప్పుడు యష్, బంగారం నీకు ఇష్టమేనా అని ఆర్తి చెవులు అడుగుతాడు. ఎంత ప్రేమించిన అమ్మాయినా తనకిష్టం లేకుండా ఏం చేసినా అందులో ఉన్న సంతోషం పూర్తిగా పొందలేరు. అందుకే ఆ అమ్మాయి అంగీకారంతో చేసే ఏ పని అయినా పూర్తి సంతోషాన్ని ఇస్తుంది. ఇలాంటి టైంలో కూడా యష్ ఆర్తి ఇష్టాన్ని అడుగుతున్నాడంటే వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ అర్థమవుతుంది. ఆర్తి యష్ కళ్ళలోకి చూసి చిన్నగా నవ్వి తన నుదుటి మీద ముద్దు పెడుతుంది. ఆర్తి అలా చేసేసరికి తనకిష్టమే అని తెలిసి యష్ చాలా హ్యాపీగా ఆర్తిని చుట్టేసి థ్యాంక్స్ బంగారం అంటూ తనని ఇంకా దగ్గరికి తీసుకొని ఆర్తిని తనలో కలిపేసుకుంటాడు.
వాళ్ళ ఆనందానికి అక్కడున్న పువ్వులు తమ వంతు సాయంగా పరిమళాలు అందిస్తుంటే వెన్నెల తన వెలుగుని చుట్టూ పరిచేస్తుంది. అలాంటి అందమైన ప్రదేశంలో ఆర్తి యష్ ఒకరికొకరు పూర్తిగా ఒక్కటై తమ జీవితంలో మధురమైన క్షణాల్ని అనుభవిస్తూ ఈ లోకాన్ని మర్చిపోయారు. ఆ సమయంలో ఆర్తి చేయి తాకి మొబైల్లో ఒక సాంగ్ ప్లే అవుతుంది. ఆ పాట విని ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. ఆ సాంగ్ ఏంటో మనం కూడా తెలుసుకున్నారండి. మధురమే ఈ క్షణమే ఓ చెలి, మధురమే ఈ క్షణమే. ఈ పాటలాగే వాళ్ళ తొలిరేయి మధురంగా సాగిపోయింది. ఆర్తి యష్ల తొలిరేయి ఎంతో మధురంగా తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మరియు వాళ్ళ మధ్య ఉన్న బంధం ఇంకా బలంగా ముడిపడింది. అదే రోజు రాత్రి 11:45 ఆర్తి మొబైల్లో చిన్నగా అలారం మోగుతుంది. ఆ సౌండ్కి ఆర్తికి మెలకు వస్తుంది. మొబైల్లో అలారం ఆఫ్ చేసి యష్ని చూస్తుంది. యష్ ఫేస్లో చాలా హ్యాపీనెస్ ఉంది. పెదవులపై స్మైల్తో చూడగానే ముద్దొచ్చేలా ఉన్నాడు. ఆర్తిని తన గుండెలపై పడుకోబెట్టుకొని, ఇక ఎప్పటికీ నువ్వు నా దానివే, నేను నీ వాడిని అని చెప్తున్నట్లుగా అనిపించింది ఆర్తికి యష్ని చూస్తుంటే. ఆర్తికి జరిగింది గుర్తొచ్చి సిగ్గుపడుతూ యష్ నుదుటి మీద ముద్దు పెడుతుంది. ఆర్తి పెదవుల స్పర్శకి యష్కి మెలకు వస్తుంది. యష్కి ఆర్తిని చూసి నవ్వుతూ, ఈ రోజు కూడా నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను బంగారం, ఇక నువ్వు నా జీవితంలోకి శాశ్వతంగా వచ్చేసావు. ఆ ఫీలింగే చాలా హ్యాపీగా ఉంది. నువ్వు నన్ను దూరం పెడుతుంటే ఇంకా నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడట్లేదేమో అని భయం వేసింది తెలుసా. ఆ భయంలో నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావేమో అనే ఆలోచనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఈ రోజుతో నా భయాలన్నీ పోయాయి. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నీ భర్తగా ఒప్పుకున్నావు. చాలా థ్యాంక్స్ ఆర్తి అంటూ యష్ కూడా ఆర్తి నుదుటి మీద ముద్దు పెడతాడు. ఆర్తి నవ్వుతూ, బావా నీకొక సర్ప్రైజ్ అంటూ యష్ కౌగిల్ నుండి విడిపించుకొని బెడ్ పై నుండి పైకి లేస్తుంది. యష్, నువ్వు నన్ను భర్తగా ఒప్పుకోవటమే పెద్ద సర్ప్రైజ్, ఇంతకంటే సర్ప్రైజ్ ఇంకేం కావాలి అంటూ ఆర్తిని తన పైకి లాక్కుంటాడు. ఆర్తి యష్ని ఫేస్ చూసి, బావా ప్లీజ్ నా కోసం అంటూ యష్ని బ్రతిమలాడుతూ ఇద్దరు ఆ రూమ్ బయటికి వస్తారు. ఆర్తి ఒక్క నిమిషం బావా అంటూ లోపలికి వెళ్ళి ఒక బాక్స్ తీసుకుని వచ్చి అక్కడే ఉన్న ఒక టేబుల్ పైన పెట్టి ఓపెన్ చేస్తుంది. ఆ బాక్స్లో యష్కి ఆర్తికి ఇష్టమైన బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఉంటుంది. ఆ కేక్ చూసి యష్, ఇదెక్కడిది, అయినా ఇప్పుడు కేక్ ఎందుకు బంగారం అంటాడు. ఆర్తి యష్ ముందు నిలబడి యష్ చేతులు పట్టుకొని, ఈరోజు మన లైఫ్లో స్పెషల్ డేనే కదా బావా, అండ్ ఈరోజు ఏంటో తెలుసా, మన పెళ్లి జరిగి 6 నెలలైంది. హ్యాపీ హాఫ్ యానివర్సరీ బావా అంటూ యష్ని హక్ చేసుకుంటుంది. యష్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ అండ్ విష్ యూ ద సేమ్ బంగారం అంటూ ఇంకా గట్టిగా హాక్ చేసుకుంటాడు. అయినా ఇదంతా ఇక్కడ ఎలా అంటూ యష్ అడుగుతుంటే తన చేతిలో యష్ పెదవుల్ని మూసేసి, ముందు కేక్ కట్ చేశాక నీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్తా బావా, టైం 12 దాటిపోతుంది, కట్ చేయి అంటూ ఇద్దరు కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటారు. యష్కి ఆ రోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇద్దరు అక్కడే రూమ్ ముందున్న మెట్లపై ఒకరి పక్కన ఒకరు కూర్చొని ఉంటారు. ఆర్తి, ఇదంతా అసలు ఎప్పుడు చేసావు, ఆ కేక్ ఎప్పుడు తీసుకొచ్చావు, నువ్వు నా పక్కనే కదా ఉన్నావు అంటూ అడుగుతాడు. ఆ మాటకి నవ్వి, మనం ఇక్కడికి ఈశ్వర్ అన్నయ్య ఫ్రెండ్ కోసం రాలేదు బావా, ఇదంతా నా ప్లాన్. వాట్, ఏంటి ఆర్తి నువ్వు చెప్పేది, ఇదంతా నీ ప్లాన్నా, మరి నాకెందుకు అబద్ధం చెప్పారు. అబద్ధం చెప్పగా నిజం చెప్పి సర్ప్రైజ్ లీక్ చేస్తారా ఏంటి ఎవరైనా. ఓహో ఓకే 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 బట్ ఇక్కడికి రావాలని నీకెందుకు అనిపించింది, అసలు ఇలాంటి ప్లాన్ ఎందుకు చేయాలనిపించింది అంటూ ఆర్తిని హాక్ చేసుకుంటాడు. నువ్వు కాలేజీ రోజుల్లో అన్నయ్యతో చెప్పేవాడి వంట కదా, నీకు పల్లెటూర్లు అంటే ఇష్టమని, అక్కడ ఇలాంటి ప్లేసెస్ అంటే ఇంకా ఇష్టమని, అందుకే ఇలాంటి ప్లేసుల్లో మనం ఒక్కటవ్వాలని ఇలా ప్లాన్ చేశా. ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ వాడికి చెప్పాను, అసలు ఆ విషయం నాకే గుర్తులేదు. బట్ నువ్వు అది తెలిసి ఇలా ప్లాన్ చేయటం నిజంగా నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చావు అంటూ ఆర్తిని ఇంకా దగ్గరికి లాక్కొని ఆర్తి పెదవుల్ని తన పెదవులతో బంధించేస్తాడు. ఆర్తి యష్ తలలోకి చేతులు పోనిచ్చి నిమురుతూ ఉంటుంది. కాసేపటికి ఇద్దరు పెదవులు దూరం అయ్యాక, థ్యాంక్స్ బంగారం, నా లైఫ్ ఎవరు ఇవ్వలేనంత గొప్ప గిఫ్ట్ని ఇచ్చావు. నా చిన్న కోరికలను కూడా ఎంత పట్టించుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. నీలాంటి వైఫ్ దొరకడం నా అదృష్టం అంటూ ఆర్తిని హాక్ చేసుకుంటాడు. ఆర్తి యష్ కౌగిల్లో మౌనంగా ఉండిపోయి అతని స్పర్శని ఎంజాయ్ చేస్తుంది. యష్ ఏదో గుర్తొచ్చిన వాడిలా ఆర్తిని వదిలి, ఈ విషయం ఇంట్లో తెలుసా అని అడుగుతాడు. ఆర్తి చిన్నగా నవ్వి, అందరికీ తెలుసు, ఒక్క తమరికి తప్ప అంటూ నవ్వుతుంది. ఆ మాటకి యష్ ఫేస్ డల్గా పెట్టి, అందరూ కలిసి నన్ను చీట్ చేశారు కదా అంటూ అలుగుతాడు. ఆర్తికి యష్ని అలా చూసి భలే ముద్దొస్తుంది. యష్ బుగ్గపైన ముద్దు పెట్టి, సారీ బావా తప్పలేదు అంటూ చెవులు పట్టుకుంటుంది. నీ సారీ నాకేం అక్కర్లేదు, నీ తప్పుకి నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ కోపం నటిస్తాడు.
సరే నువ్వేం చెప్పినా చేస్తాను బావా అంటూ ఆర్తి యష్ని చూస్తుంది. యష్ నవ్వుతూ ఆర్తిని దగ్గరికి తీసుకొని ఈ 6 నెలల దూరాన్ని మనం వేస్ట్ చేసిన సంతోషం అంతా ఇప్పుడు ఎంజాయ్ చేయాలి అంటూ లేచి ఆర్తిని ఎత్తుకుని రూమ్ లోపలికి వెళ్తాడు. ఆ రాత్రంతా ఇద్దరికీ నిద్ర అనేదే లేదు. ఒకరి ప్రేమని ఒకరు పంచుతూ వాళ్ళ లోకంలో విహరిస్తున్నారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.